హలో అండి, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండ్ ట్రేడర్ తెలుగు. నేను మీ నరేష్. రేపటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేసుకోవడానికి మళ్ళీ ముందుకు వచ్చేసానండి. చేసుకునే ముందు ఒక చిన్న రిమైండర్, మన ఛానల్కి కనుక న్యూగా వచ్చినట్టయితే ఫస్ట్ మా ఛానల్లో ఉన్న కంటెంట్ చూడండి, దాని తర్వాత మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆ నోటిఫికేషన్ బిల్ని కూడా క్లిక్ చేయండి. అండ్ అదేవిధంగా మనకి టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, ట్రెండ్ ట్రేడర్ తెలుగు పేరుతో. మీరు కనుక టెలిగ్రామ్ డౌన్లోడ్ చేస్తుంటే వెళ్ళి సర్చ్ చేయండి ట్రెండ్ ట్రేడర్ తెలుగు అని, అండ్ జాయిన్ అవ్వండి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం. అండ్ డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది, అండ్ అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. సో టైం వేస్ట్ చేసుకోకుండా మనం రేపటి అనాలిసిస్ చేసుకుందాం, నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్ అనాలిసిస్. సో ఫస్ట్ నేను నిఫ్టీ 5 minutes టైం ఫ్రేమ్ పెట్టాను. సో డైలీ టైం ఫ్రేమ్లో మీరు చూసారనుకోండి, నిఫ్టీ వచ్చేసి ఒక రివర్సల్ క్యాండిల్ ఫామ్ చేసింది, డోజీ క్యాండిల్ ఫామ్ చేసింది. సో ఇండెసిషన్ క్యాండిల్ అండ్ స్టిల్ ఇంకా కూడా రేంజ్లోనే ఉంది. ఓకే, సో కాకపోతే ఇక్కడ మీరు చూసినట్టయితే 3 days మార్కెట్ ఏదైతే ఉందో, ఇక్కడ మీరు లాస్ట్ మనకు చూసినట్టయితే 27th, 28th, 29 ఆల్మోస్ట్ ఇదే రేంజ్లో మార్కెట్ ఉంది. సో మార్కెట్ అనేది ఇదే రేంజ్లో ఉంది. అండ్ ఇవాళ మీరు చూస్తే మార్కెట్ వచ్చేసి 27th రోజు ఏదైతే లో ఉండేనో ఆ లో నిన్న బ్రేక్ చేయలేదు. సో ఇవాళ మార్కెట్ వచ్చేసి ఆ లో కిందికి వచ్చినట్టు వచ్చి మళ్ళీ మార్కెట్ అక్కడ నుంచి సపోర్ట్ తీసుకొని అప్ సైడ్లో మార్కెట్ బౌన్స్ అయింది. ఏదైతే ఇవాళ హైస్ ఉన్నాయో డే హైస్ అండ్ మార్కెట్ ఇవాళ ఏదైతే గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి హైస్ ఉండేనో ఆ హైస్ దగ్గరికి మార్కెట్ అనేది రీచ్ అయింది. సో రేపు మార్కెట్ ఫర్దర్ అప్ సైడ్ వెళ్ళొచ్చా అనేది మనం ఇక్కడ మాట్లాడుకుందాం. సో యాజ్ ఆఫ్ నో ఈ పాయింట్ అయితే రెసిస్టెన్స్ లెక్క యాక్ట్ చేస్తుంది, ఎందుకంటే 3 days ఒక హైస్ కాబట్టి. ఓకే, సింపుల్. అండ్ ఇంకొకటి ఏంటంటే రివర్సల్ క్యాండిల్ ఉంది మనకి డైలీ టైం ఫ్రేమ్ లో. సో మార్కెట్ వచ్చేసి రేపు 24,900 లెవెల్ పైన ఉంది అనుకోండి, సిఈ సైడ్ లో ప్లాన్ చేయొచ్చు, కాకపోతే క్వాంటిటీ తక్కువ పెట్టండి, బికాస్ ఆల్రెడీ ఇంకా కూడా మనం రేంజ్ లో ఉన్నాం కాబట్టి. ఓకే, అండ్ ఇక్కడ నుంచి అప్ సైడ్ 25,000 ఫస్ట్ టార్గెట్ ఉంటుంది. ఇది బ్రేక్ అయిందంటే 25,100 వరకు మార్కెట్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇక్కడ నుంచి కొద్దిగా డిప్ వచ్చినా సరే మార్కెట్ అట్లీస్ట్ ఈ పాయింట్ ఆఫ్ టైం అంటే 24,760 ఆర్ 750 లెవెల్ అండ్ 24,700 లెవెల్, ఈ లెవెల్స్ పైన ఉన్నంతసేపు పాజిటివ్ గా ఉండొచ్చు. ఈ లెవెల్స్ దగ్గరకు వచ్చినప్పుడు కూడా మనం పుల్ బ్యాక్ వచ్చి రీటెస్ట్ చేసినా సరే, పుల్ బ్యాక్ కానీ రీటెస్ట్ చేసినా కానీ మార్కెట్ ఈ పాయింట్కి వచ్చింది అనుకోండి, ఇక్కడ కూడా మనం సిఈ సైడ్లో ప్లాన్ చేయవచ్చు. ఓకేనా, పుల్ బ్యాక్ అండ్ రీటెస్ట్ రెండు ఒకటే. అండ్ ఈ లెవెల్స్ దగ్గరకు వచ్చింది అనుకోండి, అప్పుడు మనం సిఈ సైడ్లో ప్లాన్ చేయవచ్చు. ఓకే, 24,800 కానీ 24,750 లెవెల్ దగ్గర కానీ వచ్చినప్పుడు సీ సైడ్ ప్లాన్ చేయొచ్చు. బేరీస్ ఎప్పుడు ప్లాన్ చేయండి అంటే ఏదైతే ఇవాళ లో ఉందో ఆ లో బ్రేక్ చేస్తేనే బేరీస్ వ్యూ పెట్టుకోండి. అంటే 24,700 అండ్ 24,680 ఈ రెండు లెవెల్స్ కిందికి వస్తేనే బేరీస్ ప్లాన్ చేయండి. అదర్వైజ్ ఈ పాయింట్ ఆఫ్ టైంలో బేరీస్ ప్లాన్ చేయకండి నిఫ్టీలో, ఎస్పెషల్లీ నిఫ్టీ. ఎందుకంటే నిఫ్టీ కొద్దిగా స్ట్రాంగ్గా ఉండే కంపేర్ టు బ్యాంక్ నిఫ్టీ. ఇవాళ బ్యాంక్ నిఫ్టీ కొద్దిగా మనకి చూసినట్టయితే డ్రాక్ చేస్తుంటే ఈ పాయింట్ ఆఫ్ టైంలోనే బ్యాంక్ నిఫ్టీలో ఇక్కడ ఈ క్యాండిల్స్ లెవెల్స్ దగ్గర బ్యాంక్ నిఫ్టీలో రిజెక్షన్ కనిపించింది. సో అక్కడ నుంచి మార్కెట్ డౌన్ సైడ్ వచ్చింది. సో ఈ పాయింట్ ఆఫ్ టైంలో నేను పీ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేశాను ప్రీమియం ఛానల్లో. అండ్ ఇక్కడ నుంచి మార్కెట్ 24,680 వరకు వచ్చి ఎగ్జాక్ట్లీ ఆల్గో లెవెల్స్ నుంచి మార్కెట్ సపోర్ట్ తీసుకుంది. సో నేను ఆల్గో లెవెల్స్ కూడా మీకు షేర్ చేస్తాను టెలిగ్రామ్ ఛానల్లో. ఇక్కడ మీరు చూడండి, ఆల్గో లెవెల్స్ ఇంట్రాడేలో 9:15 to 3:30 వరకు వర్క్ చేస్తాయి. సో 9:15కి ప్లాట్ అవుతుంది ఇది. సో ఇక్కడ అప్పర్ సైడ్లో 24,960 లెవెల్ దగ్గరలో రెసిస్టెన్స్ ఉంది. అండ్ ఇక్కడ మీరు చూసినట్లయితే 24,768 లెవెల్ దగ్గర మార్కెట్ ఎగ్జాక్ట్లీ ఆల్గో లెవెల్స్ నుంచి ట్యాప్ చేసి మార్కెట్ అప్ సైడ్. ఎందుకు ఒకవేళ ఆల్గో లెవెల్స్ లేకుంటే ఇక్కడ మనకి ఏంటి అనేది మీకు క్లియర్లీ అర్థం చేసుకోండి. సపోజ్ ఇది ఆల్గో లెవెల్స్ లేదనుకోండి, సో ఈ పాయింట్ ఆఫ్ టైంలో సో నేను ఇక్కడ రిప్లై కూడా ఆన్ చేస్తాను. ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ ఈ పాయింట్ ఆఫ్ టైంలో మీరు చూస్తే సో మార్కెట్ వచ్చేసి మార్కెట్ కండిషన్ మనకి ఏం కనిపిస్తుంది. సో రిటైలర్స్ ఏమనుకుంటారు, మోస్ట్లీ ఈ ఆల్గో లెవెల్స్ లేదనుకోండి, సో ఇక్కడ నుంచి మార్కెట్ అనేది బేరీస్ ప్రైస్ యాక్షన్ ఉంది. సో ఇంత బిగ్ క్యాండిల్ ఫామ్ అయింది కదా, సో నెక్స్ట్ మార్కెట్ ఇంకా ఫర్దర్ ఫాలో అవుతుందని చెప్పి ఈ లెవెల్స్లో ఎంట్రీ ప్లాన్ చేసేస్తాం. మీరు పుట్లో ఎంట్రీ తీసేసుకుంటారు, ఆప్షన్స్లో అయితే, ఫ్యూచర్స్లో ఒకవేళ చేస్తున్నా సరే సెల్ ఎంట్రీ ఇక్కడ నుంచి తీసుకుంటారు. అదే మనకి ఇక్కడ ఆల్గో లెవెల్ ఉండడం వల్ల మార్కెట్ అనేది ఈ పాయింట్ ఆఫ్ టైంలో మనకి సపోర్ట్ ఉందని చెప్పి క్లియర్లీ అర్థమైంది. అలాంటప్పుడు ఏం చేస్తాం, సో వెయిట్ చేస్తాం. మార్కెట్ వచ్చేసి ఇక్కడ నుంచి కొద్దిగా బ్రేక్ చేసి మళ్ళీ రీటెస్ట్ చేసి అప్పుడు డౌన్ సైడ్ వస్తే అప్పుడు మనం బేరిష్ ప్లాన్ చేయవచ్చు పీఈ సైడ్లో కానీ, లేకుంటే అంటే మనం ఆప్షన్స్లో ట్రేడ్ చేస్తుంటే పీఈ సైడ్లో, లేకుంటే ఫ్యూచర్స్లో చేస్తుంటే సెల్ సైడ్ కానీ. సో అలాంటి కేసులో మనం ప్లాన్ చేస్తాం. సో ఇది ఉండడం వల్ల మనకి ఒక సేఫ్టీ అనమాట. సో మార్కెట్ వచ్చేసి ఇక్కడ నుంచి ఇదే పాయింట్ ఆఫ్ టైం నుంచి నెక్స్ట్ క్యాండిలే మార్కెట్ ఇక్కడ నుంచి రివర్సల్ అయింది అండ్ ఇక్కడ నుంచి మార్కెట్ అనేది అప్ సైడ్ వెళ్ళింది. ఇప్పుడు చూడండి, నేను ప్లే బటన్ ఆన్ చేస్తాను సో దట్ మీకు ఒక క్లియర్ పిక్చర్ అనేది అర్థమవుతుంది. ఇక్కడ మనం చూసినట్టయితే
ఇంకా చూడండి నెక్స్ట్ మార్కెట్ వచ్చేసి నెక్స్ట్ ఇదే పాయింట్ ఆఫ్ టైం నుంచి మార్కెట్ అనేది అప్ సైడ్ వెళ్ళింది. సో ఆల్గో లెవెల్ కూడా చూడండి మార్కెట్ అనేది ఆ పాయింట్ ఆఫ్ టైంలోనే మార్కెట్ ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు చూసినట్టయితే అప్ సైడ్కి 24,880 వరకు వెళ్ళింది. అండ్ ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీలో కూడా చూడండి, బ్యాంక్ నిఫ్టీలో కూడా మీరు చూస్తే ఇక్కడ మీరు బ్యాంక్ నిఫ్టీలో ఆల్గో లెవెల్స్ వచ్చేసి క్లియర్లీ మార్కెట్ అనేది ఈ పాయింట్ ఆఫ్ టైంలో మార్కెట్ అనేది సపోర్ట్ ని బ్రేక్ చేసి రెసిస్టెన్స్ అయింది. అండ్ ఈ పాయింట్ ఆఫ్ టైంలో మార్కెట్ రీటెస్ట్ కూడా చేసింది. అండ్ ఇక్కడ నుంచి మార్కెట్ డౌన్ సైడ్ వచ్చింది. అండ్ అగైన్ ఇక్కడ మీరు చూసినట్టయితే ఆల్మోస్ట్ ఆల్ ఈ పాయింట్ ఆఫ్ టైంలోనే మీరు ఒకవేళ పీలో ఉన్నా సరే టార్గెట్ షిట్ అయిపోతాయి. ఆల్మోస్ట్ ఆల్ 40 to 50 పాయింట్స్ అయితే ఈజీగా క్యాప్చర్ చేయొచ్చు బ్యాంక్ నిఫ్టీలో అయితే ఈ మూవ్ లో. అండ్ ఇక్కడ నుంచి మళ్ళీ మార్కెట్ లో రివర్స్ అయ్యి ఎగ్జాక్ట్లీ మార్కెట్ వచ్చేసి ఈ ఆల్గో లెవెల్ రెసిస్టెన్స్ లెవెల్ ని టైం స్పెండ్ చేసి మరి మార్కెట్ లో బ్రేక్అవుట్ అయింది. ఈ క్యాండిల్ వచ్చేసి అన్ఎక్స్పెక్టెడ్ బికాస్ మంత్లీ ఎక్స్పైరీ కాబట్టి మార్కెట్ లో వాలిటిలిటీ అనేది ఉంటుంది, రోల్ ఓవర్స్ జరుగుతాయి కాబట్టి మంత్లీ ఎక్స్పైరీ, బ్యాంక్ నిఫ్టీ మంత్లీ ఎక్స్పైరీ ఉండే ఇవాళ. సో లాస్ట్ మూమెంట్ లో మార్కెట్ అనేది ఆల్గో లెవెల్స్ పైకి వచ్చింది. సో ఈ టైంలో ఎగ్జిట్ కూడా అయిపోవచ్చు. అండ్ ఇక్కడ నుంచి కంటిన్యూషన్ అయ్యింది. అండ్ ఇప్పుడు మార్కెట్ దగ్గర ఆల్గో లెవెల్స్ దగ్గరకు వచ్చింది 55,872. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి రేపు మార్కెట్ లో ఫ్రెష్ లెవెల్స్ మళ్ళీ వస్తాయి. అంటే దీని కంటిన్యూషన్ రాదు, ఫ్రెష్ లెవెల్స్ చూడండి. నిన్న మార్కెట్ ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఆల్గో ఉండే లెవెల్స్ ఉండే. నెక్స్ట్ ఇవాళ మార్కెట్ ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఆల్గో లెవెల్స్ ఓపెన్ అయింది. సో ఎవ్రీ డే మార్కెట్ ఓపెన్ అవ్వగానే 9:15 to 3:30 ఇది వర్క్ అవుతుంది. అండ్ డైలీ నేను ఫ్రీ టెలిగ్రామ్ ఛానల్లో మీకోసం నేను డైలీ షేర్ చేస్తున్నాను. సో ఇక్కడ మీరు చూసినట్టయితే డైలీ ఇక్కడ ఆల్గో లెవెల్ షేర్ చేస్తున్నాను అండ్ ఈ పాయింట్ ఆఫ్ టైంలో. అండ్ ఇక్కడ క్లియర్లీ మెన్షన్ కూడా చేశాను నిఫ్టీ నియర్ టు ఆల్గో లెవెల్స్ అండ్ ఆల్సో ప్రీవియస్ డే లోస్ అండ్ ఆల్సో యాక్ట్స్ యాజ్ అ సపోర్ట్ అని చెప్పి కూడా క్లియర్లీ మెన్షన్ చేశాను. సో దట్ టెలిగ్రామ్ ఛానల్ కూడా మస్ట్ అండ్ షుడ్ జాయిన్ అవ్వండి. సో డైలీ మార్కెట్ అయిపోయిన తర్వాత మనం అనాలిసిస్ చేస్తాం మార్కెట్ అవర్స్లో ఆల్గో లెవెల్స్. అండ్ అదే విధంగా నా వ్యూ కూడా ఇక్కడ నేను షేర్ చేస్తుంటాను, అది మీకు హెల్ప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీకి వద్దాం. సో నిఫ్టీ అయితే ఆల్రెడీ క్లియర్లీ మాట్లాడుకున్నాం, రేంజ్ లో ఉంది. మార్కెట్ ఎప్పుడైతే 24,900 లెవెల్ బ్రేక్ అవుతుంది అప్పర్ సైడ్ కి, అక్కడ సి సైడ్ లో ప్లాన్ చేయొచ్చు. అండ్ అప్ సైడ్ 25,000 and 25,100 టార్గెట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ డౌన్ సైడ్ కి 24,800 ఆర్ 24,750 లెవెల్ దగ్గరకు వచ్చినా సార్ బై ప్లాన్ చేయొచ్చు సి సైడ్ లో. అండ్ బేరిష్ ఎప్పుడు ప్లాన్ చేయాలంటే ఏదైతే ఇవాళటి లోస్ అండ్ మళ్ళీ ప్రీవియస్లీ ఏదైతే లోస్ ఉన్నాయో ఈ లోస్ బ్రేక్ అవుతేనే బేరిష్ ప్లాన్ చేయండి నిఫ్టీలో. ఓకే, ఇది క్లియర్లీ అర్థమైంది మీకు. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ పెట్టుకుందాం. సో బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ ఇవాళ మీరు చూసినట్టయితే బ్యాంక్ నిఫ్టీలో కూడా ఇక్కడ రెసిస్టెన్స్ ఉంది బ్యాంక్ నిఫ్టీలో, ఆల్మోస్ట్ ఆల్ దాని దగ్గరలో ఉంది. అండ్ 2 days హైస్ మార్కెట్ వచ్చేసి ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఉంది 55,800. అండ్ డౌన్ సైడ్ లో సపోర్ట్ వచ్చేసి బ్యాంక్ నిఫ్టీలో 55,100 అండ్ 55,000 లెవెల్ మంచి సపోర్ట్ లెవెల్ బ్యాంక్ నిఫ్టీలో. సో బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ నుంచి మొమెంటం వచ్చింది కదా క్లోజింగ్ సెషన్ లో. సో ఇది కంటిన్యూషన్ అవుతుందా లేదా అంటే ఏదైతే ఇవాళ హైస్ ఉన్నాయో అది ఇంపార్టెంట్ చాలా. సో ఈ లెవెల్స్ పైన ఉందనుకోండి మనం సిఈ సైడ్ లో కంటిన్యూ చేయొచ్చు, షార్ట్ కవరింగ్ పాసిబుల్ ఉండే ఛాన్స్ ఉంటుంది. 59,900 అండ్ 56,000 లెవెల్ వరకు మార్కెట్ వెళ్ళచ్చు. అండ్ ఈ లెవెల్స్ ఏదైతే రెసిస్టెన్స్ ఉన్నాయో దగ్గరలో ఈ రెసిస్టెన్స్ బ్రేక్ అవుతేనే ఫర్దర్ అప్సైడ్ పాసిబిలిటీస్ ఉంటాయి. ఒకవేళ మార్కెట్ వచ్చేసి ఇక్కడ నుంచి మార్కెట్ ఫ్లాట్ ఓపెన్ అయ్యి కొద్దిగా డౌన్ సైడ్ వచ్చింది అనుకోండి, అగైన్ మార్కెట్ ఈ పాయింట్ ఆఫ్ 55,300 అండ్ 55,200 ఈ రెండు లెవెల్స్ ని మార్కెట్ హోల్డ్ చేయాలి. మార్కెట్ ఇక్కడ నుంచి డౌన్ సైడ్ వచ్చి ఈ పాయింట్ ని హోల్డ్ చేస్తేనే మార్కెట్ అప్ సైడ్ పాసిబిలిటీస్ ఉంటాయి. అంటే ఈ లెవెల్స్ పైన ఉన్నంతసేపు మార్కెట్ లో సిఈ సైడ్ లో హోల్డ్ చేయొచ్చు. అండ్ మార్కెట్ ఒకవేళ ఈ లెవెల్స్ 55,100 55,000 బ్రేక్ చేస్తే అప్పుడు మనం బేరిష్ ప్లాన్ చేయొచ్చు బ్యాంక్ నిఫ్టీలో. ఓకే, ఇది క్లియర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం సెన్సెక్స్ పెట్టుకుందాం. సో సెన్సెక్స్ చార్ట్ నిఫ్టీ చార్ట్ బోత్ సేమ్. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ కూడా అంతే 3 days హైస్ బ్రేక్ చేసింది. అండ్ ఇక్కడ సెన్సెక్స్ లో కూడా ఎగ్జాక్ట్లీ ఆల్గో లెవెల్స్ నుంచే సపోర్ట్ తీసుకుంది. సెన్సెక్స్ లో కూడా కావాల్సి మీరు చూడండి, నేను ఇక్కడ చూపిస్తాను ఆల్గో లెవెల్స్. మనం సెన్సెక్స్ ది కూడా చూసుకుందాం. సో ఇక్కడ మీరు చూస్తే సెన్సెక్స్ లో కూడా సేమ్ ప్యాటర్న్ కనిపిస్తుంది. ఇక్కడ చూడండి సేమ్ ప్యాటర్న్, మార్కెట్ వచ్చేసి అదే పాయింట్ ఆఫ్ టైం నుంచి మార్కెట్ అనేది అప్ సైడ్ లో బౌన్స్ అయింది. అండ్ ఇక్కడ మీరు సెన్సెక్స్ లో కూడా ఇక్కడ మనం చూసినట్టయితే ఏదైతే 3 days ఏదైతే లోస్ ఉందో ఆ లోస్ మార్కెట్ లో సపోర్ట్ తీసుకుంది. అండ్ అక్కడ నుంచి మార్కెట్ అప్ సైడ్ వెళ్ళింది. అండ్ ఇప్పుడు ఏదైతే హైస్ ఉన్నాయో అది బ్రేక్ చేసింది ఇవాళ హై. అండ్ ప్రీవియస్లీ 2 days హైస్ మార్కెట్ బ్రేక్ చేసింది కాబట్టి ఈ లెవెల్స్ పైన ఉన్నంతసేపు పాజిటివ్ లో ఉండొచ్చు. సో రేపు మార్కెట్ ఈ లెవెల్స్ దగ్గరలో ఓపెన్ అయ్యి ఈ లెవెల్స్ మార్కెట్ ఈ లెవెల్స్ పైనే ఉందనుకోండి 81,500 కానీ ఆర్ 81,300 400 లెవెల్స్ పైన మార్కెట్ ఉందంటే మార్కెట్ ఇంకా ఫర్దర్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. సో
బేరిష్ ఎప్పుడు అవ్వాలి అంటే ఏదైతే ఇవాళటి లోస్ ఉన్నాయో ఆ లోస్ బ్రేక్ అవుతేనే బేరిష్ ప్లాన్ చేయండి. అదర్వైజ్ మార్కెట్ ఏదైతే ఇవాళటి హైస్ అండ్ దీని కింద మార్కెట్ ఒక రీటెస్ట్ చేసి డౌన్ సైడ్ కి 81,400 కానీ ఆర్ 81,300 లెవెల్ దగ్గర కానీ మళ్ళీ హోల్డ్ చేసి మార్కెట్ ఇక్కడ నుంచి హోల్డ్ చేసింది అనుకోండి, ఇక్కడ కూడా మనం సి సైడ్ లో ప్లాన్ చేయొచ్చు అండ్ డే హైస్ పైన కూడా మనం సి సైడ్ లో ప్లాన్ చేయొచ్చు. అండ్ టార్గెట్ వచ్చేసి అప్పర్ సైడ్ లో 82,000 అండ్ 82,200 300 టార్గెట్ లెవెల్స్ ఉండే ఛాన్స్ ఉంటుంది సెన్సెక్స్ లో. ఓకే, సో క్లియర్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్ అయితే క్లియర్లీ అర్థమైంది. అండ్ డైలీ టైం ఫ్రేమ్ మీరు చూసారనుకోండి స్టిల్ ఇంకా కూడా రేంజ్ లో ఉంది. సో ఈ జోన్స్ లో క్వాంటిటీ కొద్దిగా తక్కువలోనే పెట్టి ప్లాన్ చేయండి. బికాజ్ ఇక్కడ మీరు చూసినట్టయితే డైలీ టైం ఫ్రేమ్ లో అప్పర్ సైడ్ లో 82,500 600 లెవెల్ అండ్ డౌన్ సైడ్ లో 80,920 80,600 లెవెల్ సపోర్ట్ లెవెల్స్ ఈ మధ్యలోనే ఉంది. రివర్సల్ క్యాండిల్ ఫామ్ చేసింది ఇవాళ. సో డైలీ టైం ఫ్రేమ్ లో సో దోజీ క్యాండిల్ అండ్ ఇక్కడ మీరు బ్యాంక్ నిఫ్టీ కూడా అంతే అండ్ నిఫ్టీ కూడా అంతే. ఓకే, అన్ని కూడా రివర్సల్ క్యాండిల్స్ ఫామ్ చేశాయి. స్టిల్ ఇంకా కూడా హైయర్ టైం ఫ్రేమ్ లో డైలీ టైం ఫ్రేమ్ లో ఒక రేంజ్ లోనే ఉన్నాం కాబట్టి ఈ రేంజ్ లో తక్కువ క్వాంటిటీలో ప్లాన్ చేయండి. ఓకే, అండ్ అగ్రెసివ్ గా వెళ్ళకండి. అండ్ ఆప్షన్ చైన్ డేటా చూసుకుందాం. సో ఆప్షన్ చైన్ డేటా నిఫ్టీ పెట్టాను. సో నిఫ్టీ వచ్చేసి 24,900 లెవెల్. సో ఇక్కడ మనకి రెసిస్టెన్స్ లాగా కనిపిస్తుంది. కాల్ సైడ్ మనం రెసిస్టెన్స్ ని ఫైండ్ చేస్తాం, పుట్ సైడ్ మనం సపోర్ట్ ని ఫైండ్ చేస్తాం. అండ్ 25,000 లెవెల్ రెసిస్టెన్స్ అండ్ 24,900 అండ్ దానిపైన మనం వెళ్తే 25,200 లెవెల్ 100 లెవెల్ రెసిస్టెన్స్. అండ్ డౌన్ సైడ్ లో సపోర్ట్ వచ్చేసి 24,700 లెవెల్ అండ్ 24,800 లెవెల్ సపోర్ట్. దాని కిందికి వెళ్తే 24,500 600 లెవెల్స్ కూడా సపోర్ట్ లెక్క యాక్ట్ చేస్తాయి నిఫ్టీలో. అండ్ నెక్స్ట్ వచ్చేసి గ్లోబల్ మార్కెట్స్ చూసుకుందాం. ఇక్కడ నేను గ్లోబల్ మార్కెట్స్ పెడతాను. US30 యాజ్ ఆఫ్ నో 100 పాయింట్స్ పాజిటివ్ లో కనిపిస్తుంది. నిన్న ఓవర్ నైట్ యుఎస్ మార్కెట్స్ హ్యూజ్ మనకి ఉండే. సో 700 పాయింట్స్ దగ్గర మార్కెట్ వెళ్ళింది. క్లోజింగ్ వచ్చేసి 500 పాయింట్స్ దగ్గర అయింది. సో అందుకోసం మన మార్కెట్స్ కూడా గ్యాప్ అప్ ఓపెన్ అయినాయి. అండ్ ఇక్కడ మన US Tech 100 కూడా పాజిటివ్ లో ఉంది. అండ్ డాక్స్ యూరోపియన్ మార్కెట్స్ స్లైట్లీ నెగిటివ్ లో ఉంది. హ్యాంగ్సెంగ్ 300 పాయింట్స్ పాజిటివ్ లో ఉన్నాయి. అంటే యుఎస్ మార్కెట్స్ చైనా మార్కెట్స్ పాజిటివ్ లో ఉన్నాయి. ఓన్లీ యూరోపియన్ మార్కెట్స్ ఒకటే ఆల్మోస్ట్ ఫ్లాట్ ఉంది. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం బిట్ కాయిన్కి వెళ్దాం. సో ఇక్కడ నేను బిట్ కాయిన్ పెడతాను. సో బిట్ కాయిన్ అనాలిసిస్ కూడా చేసుకుందాం. సో యాజ్ ఆఫ్ నో బిట్ కాయిన్ వచ్చేసి మనకి ఇక్కడ మనం క్రిప్టో లెవెల్స్ ఆన్ చేద్దాం. సో ఇక్కడ మనం చూసినట్టయితే క్రిప్టో స్కాల్పర్ మనం చూసినట్టయితే ఈఎంఐ పైన ఉంది, బులిష్ వ్యూతో ఉంది యాజ్ ఆఫ్ నో మనం బిట్ కాయిన్ చూసినట్టయితే. అండ్ ఇథేరియం వచ్చేసి ఇక్కడ మనకి ఏదైతే లెవెల్స్ ఉన్నాయో సో 2,740 లెవెల్ రెసిస్టెన్స్ లెవెల్స్ మార్నింగ్ అది బ్రేక్ అయింది బట్ ఆ లెవెల్స్ అనేది సస్టైన్ అవ్వలేదు. అండ్ ఇప్పుడు ఈఎంఐ కిందికి వచ్చేసింది అంటే బేరిష్ వచ్చింది బట్ సూపర్ ట్రెండ్ అనేది డౌన్ సైడ్ లో క్రాస్ అవ్వలేదు కాబట్టి ఇక్కడ ఎటువంటి ఎంట్రీ అనేది ఇంకా ప్లాన్ చేయకండి ఎవరైతే క్రిప్టో స్కాల్పర్ యూజ్ చేస్తున్నారు. అండ్ డైలీ టైం ఫ్రేమ్ పిక్చర్ మనం చూసామనుకోండి. సో డైలీ టైం ఫ్రేమ్ పిక్చర్ స్టిల్ ఇంకా కూడా బుల్లిష్ ఉంది. ఇక్కడ మనం చూస్తే స్టిల్ ఇంకా కూడా బులిష్ ఉంది. కాకపోతే ఏదైతే ఇథేరియం ఉందో ఇథేరియంలో మార్నింగ్ ఏదైతే హైస్ బ్రేక్ అయిందో అది సస్టైన్ అవ్వలేకపోయింది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా మార్కెట్ డైలీ టైం ఫ్రేమ్లో చాలా రోజుల నుంచి మార్కెట్ ఈ హై బ్రేక్ చేయలేకపోయింది. 24,750 లెవెల్ సారీ నాకు నిఫ్టీ వచ్చేస్తుంది 2750 ఈ లెవెల్స్ పైన మార్కెట్ అనేది హోల్డ్ చేయలేకపోయింది. సో మార్కెట్ ఒకవేళ 2750 ఈ లెవెల్స్ పైన మార్కెట్ హోల్డ్ చేసింది అనుకోండి 3,000 2,900 లెవెల్ వరకు మార్కెట్ వెళ్ళే ఛాన్స్ ఉన్నాయి. సో ఈ లెవెల్స్ పైన హోల్డ్ చేస్తుంది అనుకున్నాను నేను. సో చిన్న టైం ఫ్రేమ్లో అయితే మార్కెట్స్ అనేది ఈ లెవెల్స్ పైకి వెళ్ళింది బట్ హైయర్ టైం ఫ్రేమ్లో డైలీ టైం ఫ్రేమ్లో మనం చూస్తున్నట్టయితే అప్పర్ సైడ్ నుంచి ప్రాఫిట్ బుకింగ్ కనిపిస్తుంది బట్ ఇంకా డైలీ క్యాండిల్ క్లోజ్ అవ్వలేదు. ఒకవేళ డైలీ క్యాండిల్ ఈ లెవెల్స్ పైన క్లోజ్ అయింది అనుకోండి అప్ సైడ్ పాసిబిలిటీస్ ఉండే ఛాన్స్ ఉంటుంది. సో ఈ లెవెల్స్ పైన బ్రేక్ అవుతేనే ఇథేరియంలో బుల్లిష్ వ్యూ కంటిన్యూషన్ చేయండి. ఓకేనా, సో వెయిట్ చేయండి ఇథేరియంలో. అండ్ చిన్న టైం ఫ్రేమ్ పెట్టుకోండి. 5 minutes టైం ఫ్రేమ్లో స్కాల్పర్ ఏదైతే ఉందో ఇది ఆన్ చేసుకోండి. క్రిప్టో స్కాల్పర్ ఎవరైతే యాక్సెస్ మీకు ఉందో సో వాళ్ళు ఆన్ చేసుకోండి. సో ఇక్కడ ఏదైతే ఎంట్రీ వస్తుందో అప్పుడు మీరు ప్లాన్ చేయండి. ఇక్కడ మీరు బై సిగ్నల్ వచ్చింది, దాని తర్వాత ఇక్కడ నుంచి మీరు చూసారు అప్ సైడ్లో ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ నుంచి చూస్తే ఆల్మోస్ట్ ఆల్ 150 పాయింట్స్ అప్ సైడ్ లో వెళ్ళింది. అండ్ ఇక్కడ నుంచి మార్కెట్ వచ్చేసి ప్రాఫిట్ బుకింగ్ వచ్చింది. అండ్ ఇక్కడ నుంచి మార్కెట్ మళ్ళీ హోల్డ్ చేసి అప్ సైడ్ లో మళ్ళీ కంటిన్యూ చేసింది అనుకోండి ఫర్దర్ అప్ సైడ్ పాసిబిలిటీస్ ఉంటాయి. లేదా మార్కెట్ ఇక్కడ హోల్డ్ చేసి క్రాస్ ఓవర్ జరిగింది అనుకోండి మార్కెట్ మళ్ళీ
2600 లెవెల్ వరకు కూడా రావచ్చు. ఇథీరియం వచ్చేసి అప్ సైడ్ లో ఫేక్ బ్రేక్అవుట్ అయింది. ఈ లెవెల్స్ ని మనం ఫేక్ బ్రేక్అవుట్ లెక్క కన్సిడర్ చేయొచ్చు. 2740 పైన మార్కెట్ ఏదైతే బ్రేక్అవుట్ అయిందో ఇది మన ఫేక్ బ్రేక్అవుట్. మార్కెట్ ఈ లెవెల్స్ పైన మార్కెట్ ఉంటేనే అప్ సైడ్ ఇంకా ఫర్దర్ పాసిబిలిటీస్ ఉంటాయి. ఓకే, 5 minutes లో కనుక ఈ లెవెల్స్ పైన మార్కెట్ ఉందనుకోండి, మార్కెట్ ఇంకా ఫర్దర్ అప్ సైడ్ పాసిబిలిటీస్ ఉంటాయి ఈథీరియంలో. ఓకే, సో అదే విధంగా బిట్ కాయిన్ కూడా చూసుకుందాం. బిట్ కాయిన్ వచ్చేసి $108,000 దగ్గర ట్రేడ్ అవుతుంది. యాజ్ ఆఫ్ నో యాజ్ పర్ క్రిప్టో స్కాల్పర్ ఎంట్రీ వచ్చింది, బట్ ఈ లెవెల్స్ పైన మార్కెట్ అనేది ఆల్మోస్ట్ ఆల్ ఎంట్రీ దగ్గరలోనే ఉంది. ఒకవేళ మళ్ళీ ఈఎంఐ కిందికి వచ్చేసింది అనుకోండి, ఈ పాయింట్ ఆఫ్ టైంలో స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. $108,200 దగ్గర ఆల్రెడీ నేను ఇక్కడ ఎంట్రీ చెప్పాను అండ్ స్టాప్ లాస్ కూడా మాది 108,200 లెవెల్ దగ్గర ఉంది. మార్కెట్ ఒకవేళ ఈ లెవెల్స్ కిందికి వచ్చింది అనుకోండి ఎస్ఎల్ఇట్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ ట్రేడ్ వచ్చేసి ఇక్కడ నుంచి మళ్ళీ డౌన్ సైడ్ వచ్చి సెల్ సిగ్నల్ వచ్చినప్పుడు మాత్రమే ఎంట్రీ అనేది ప్లాన్ చేయవచ్చు. ఓకేనా, అండ్ ఇక్కడ బిట్ కాయిన్లో కానీ ఇథీరియంలో కానీ మీరు కూడా ట్రేడ్ చేయాలనుకుంటున్నారు అనుకోండి, ఫస్ట్ మీరు డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా ఏదైతే ప్లాట్ఫామ్ ఉందో సో దీన్ని ఎక్స్ప్లోర్ చేయండి. FIU రిజిస్టర్డ్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి రిజిస్టర్డ్ ఉంది. అండ్ ఇక్కడ మీరు ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ రెండూ చేయొచ్చు. నా సజెషన్ అయితే ఫ్యూచర్స్లో చేయండి. అండ్ ఆప్షన్స్లో చేస్తే ఓన్లీ ఆప్షన్ సెల్లింగ్ ఇక్కడ బాగా చేయొచ్చు. అండ్ స్ట్రాటజీస్ ఉంటాయి, ఆ స్ట్రాటజీస్ చేసుకుంటే బాగా వర్కౌట్ అవుతుంది. ఓకేనా, అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే డెల్టా ఎక్స్చేంజ్ ఇండియాలో డిపాజిట్స్ మనకి ఏదైతే ఉంటుందో అది మన యూపీఐతో చేసుకోవచ్చు అండ్ అదేవిధంగా బ్యాంక్తో చేసుకోవచ్చు. అండ్ విత్డ్రాల్ కూడా మన బ్యాంక్ వస్తుంది, ఈజీ ప్రాసెస్, ఇన్స్టెంట్ విత్డ్రాల్ కూడా ఉంటుంది. అండ్ ఇంకొక బెనిఫిట్ ఏంటంటే లెవరేజ్ కూడా ఉంది కాబట్టి సో మనం ఆల్మోస్ట్ ఆల్ బిట్ కాయిన్ ఫ్యూచర్స్లో 200x వరకు లెవరేజ్ ఇస్తారు. సో 200x వరకు లెవరేజ్ తీసుకోకండి, 10x to 15x తీసుకోండి. బికాస్ ఆఫ్ లిక్విడేషన్ ఇష్యూ వల్ల మీరు ఎక్కువ లెవరేజ్ తీసుకున్నారనుకోండి, మీరు ట్రేడ్ పెట్టగానే వెంటనే మీ ఏదైతే ఎస్ఎల్ఇట్ కాకముందే మీరు లిక్విడేట్ అయిపోతారు, క్యాపిటల్ అనేది లాస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో తక్కువగా లెవరేజ్ తీసుకోండి, ట్రేడ్ చేయండి. 10x అన్నా కూడా చిన్న అమౌంట్ కాదు. సపోజ్ మీరు 1000 రూపీస్ పెట్టి డెల్టా ఎక్స్చేంజ్కి వస్తున్నారు అనుకోండి, 10x అంటే 10,000 రూపీస్. 10,000 క్యాపిటల్తో వస్తున్నారు అనుకోండి, 10x అంటే ఆల్మోస్ట్ 1 lakh రూపీస్తో మీరు ట్రేడ్ చేస్తున్నాడు. సో ఈ ఆపర్చునిటీ మన మార్కెట్స్లో లేదు. అండ్ ఇంకోటి ఆప్షన్స్లో కూడా డైలీ ఎక్స్పైరీస్ ఉంది కాబట్టి ఎవ్రీ డే టీటాటెక్ బెనిఫిట్ ఆప్షన్ సెల్లర్స్ తీసుకోవచ్చు. సో ఎక్స్ప్లోర్ చేయండి. సో కింద రిఫరల్ లింక్ ఉంది డిస్క్రిప్షన్ బాక్స్లో అండ్ కమెంట్ బాక్స్లో. అండ్ రిఫరల్ లింక్ క్లిక్ చేసి ఓపెన్ చేసే ముందు ఫస్ట్ మీరు వెబ్ బ్రౌజర్లో ఏదైతే కుకీస్ ఉంటాయో అవి డిలీట్ చేయండి. ఇంతకు ముందు మీరు డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా ఆల్రెడీ ఫస్ట్లో ఓపెన్ చేస్తుంటే కనుక అండ్ మన లింక్ నెక్స్ట్ ఓపెన్ చేసి రిఫరల్ నుంచి జాయిన్ అవుతుంటే సో డెల్టా ఎక్స్చేంజ్ కుకీస్ వల్ల సో మా రిఫరల్ అందరికి రాదు. సో అదొకసారి జాగ్రత్తగా చూసుకోండి. ఓకేనా, రిఫరల్ కోడ్ కూడా వేసే ముందు జాగ్రత్తగా చూసుకొని రిఫరల్ లింక్తో అకౌంట్ ఓపెన్ చేసుకోండి. అకౌంట్ ఓపెన్ చేసుకొని ఫండ్ యాడ్ చేసుకోండి. ఫండ్ యాడ్ చేసుకొని శాంపుల్ ట్రేడ్ తీసుకోండి. శాంపుల్ ట్రేడ్ తీసుకొని నాకు వాట్సాప్ చేయండి. సో నేను ఇక్కడ క్రిప్టో ప్రీమియం ఛానల్ యాక్సెస్ అండ్ అదేవిధంగా ఏదైతే క్రిప్టో స్కాల్పర్ ఏదైతే ఇండికేటర్ ఉందో సో స్కాల్ప్ చేయడానికి సో మీకు ఈ టూల్ ఏదైతుందో సో ఇది కూడా యాక్సెస్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఫ్రీ ఆఫ్ కాస్ట్గా. సో ఎక్స్ప్లోర్ చేయండి, చేసి నేను చెప్పిన ప్రాసెస్ని ఫాలో అయ్యి నాకు వాట్సాప్ చేయండి. నేను వెరిఫై చేసుకొని మీకు ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా, సో కంటెంట్ వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ అనాలిసిస్తో మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దెన్ టేక్ కేర్, సీ యూ, టాటా, బై బై అండి.